నాలుగు వీడియోల్లో 10వ తరగతి ఉష్ణం పాఠం గురించి మనం పూర్తిగా వివరించడం అనేది జరిగింది. ఈ వీడియోలో మనం ఆ పాఠం వెనకాల ఉండేటటువంటి అభ్యాసాన్ని మెరుగుపరుచుకుందాం అంటూ కొన్ని 16 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒక్కో ప్రశ్నని ఏ విధంగా సమాధానం రాస్తే మంచి మార్కులు వస్తాయి, ఏ విధంగా వాటిని ఆన్సర్ చేయాలనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో మొదటిగా ప్రతి ప్రశ్న అనేది మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. సో మొదటి ప్రశ్న చూద్దాం ఒకసారి. సో 20 డిగ్రీల ఉష్ణోగ్రత గల వద్ద, అంటే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 20 డిగ్రీల సెల్సియస్ వద్ద 50 గ్రాములు ఉండేటటువంటి ఒక పదార్థాన్ని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న 50 గ్రాములతో నీటి కలిపితే, డిగ్రీల సెల్సియస్ వద్ద 50 గ్రాములు ఉండే నీటిని 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండే మరో 50 గ్రాముల నీటితో కలిపినట్లయితే ఫలిత ఉష్ణోగ్రత ఎంత వస్తుంది అనే ప్రశ్న అడగడం జరిగింది. సో ఈ ప్రశ్నకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం M1 50 గ్రాములుగా తీసుకుంటాం. అదేవిధంగా M2 కూడా మనం ఏం తీసుకుంటాం, 50 గ్రాములుగా తీసుకుంటాం. అదేవిధంగా T1 మనకి 20 డిగ్రీల సెల్సియస్ గాను, T2 40 డిగ్రీల సెల్సియస్ గాను తీస్తాం. సో ఫైనల్ టెంపరేచర్ రావాలంటే T ఫార్ములా చెప్పుకున్నాం, M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 అని మనం ఇంత ముందే చెప్పుకున్నాం లెసన్లో. ఆ సూత్రం ఉపయోగించి మనం దీన్ని సొల్యూషన్ చేసినట్లయితే దీని ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం ఒకసారి. 50 × 20 ప్లస్ 40 × 50 బై రెండింటికి M1 M+ చేద్దాం ఇక్కడ. సో మొత్తం ఇలా చేసినట్లయితే మొత్తం 1000 వస్తుంది, ప్లస్ ఇక్కడ వచ్చేసి 2000 వస్తుంది, బై 100 వస్తుంది. సో వీటిని సింప్లిఫై చేసినట్లయితే 3000 బై మనకి 100 వస్తుంది. సింప్లిఫై చేసినట్లయితే 30, అంటే 30 డిగ్రీ సెల్సియస్ వస్తుందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకి ఇది 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో ప్రశ్న చూసినట్లయితే వేసవి రోజుల్లో కుక్కలు నాలుకలను బయటకు చాచి ఉండడాన్ని గల కారణం ఏమిటని అడగడం జరిగింది. సో లెసన్ చెప్పేటప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం. సాధారణంగా అంటే వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరానికి ఉండే ఒక ప్రత్యేక నిర్మాణము స్వేద గ్రంథి వ్యవస్థ అని చెప్తాం. ఈ స్వేద గ్రంథులు అనేవి చెమటను ఉత్పత్తి చేయడం వల్ల శరీరం బయటకు రావడం జరుగుతుంది. అదే సమయంలో శరీర ఉష్ణోగ్రతను గ్రహించి అవి బాష్పీభవనం చెందుతాయి. బాష్పీభవనం చెందేటప్పుడు కొంత హీట్ ని బయటకు పట్టుకుపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అదే కుక్కల విషయంకి వచ్చేసరికి, సో ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాస్తాము, సాధారణంగా కుక్కల శరీరం మీద అంతా రోమాలతో నిండి ఉంటుంది. వాటికి స్వేద గ్రంథులు అనేవి కేవలం 4 పాదాల కిందనే ఉంటాయి. అందువల్ల శరీర ఉష్ణోగ్రతను వేసవి కాలంలో నియంత్రించుకోవడం కోసం నోటిని చాచి నాలుకను బయటికి చాచి అవి ఏం చేస్తాయంటే ప్యాంటింగ్ చేస్తాయి అని మనం రాస్తే సరిపోతుంది. ఇది 1 మార్క్ క్వశ్చన్ కానీ లేదా హాఫ్ మార్క్ క్వశ్చన్ కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో ప్రశ్న, కూల్ డ్రింక్ సీసాను బయటకు తీసినప్పుడు దానిపైన నీటి బిందువులు మీరు గమనిస్తారు ఎందుకు? అంటే ఇది హాఫ్ మార్కుల క్వశ్చన్ అడిగారు అనుకోండి, డైరెక్ట్ గా రాస్తారు. వాతావరణంలో నీటి అణువులు సాంద్రీకరణ చెందడం వల్ల అని రాస్తారు. 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు, సీసాను ఎప్పుడైతే అల్ప ఉష్ణోగ్రత ఉండేటటువంటి కూల్ డ్రింక్ ను బయటకు తీసుకొచ్చామో వాతావరణంలోని నీటి ఆవిరణువులు అనేవి ఆ సీసా బాటిల్ పైన సాంద్రీకరణ చెందడం జరుగుతుంది, ఫలితంగా నీటి బిందువులు ఏర్పడతాయి అని వివరించి రాస్తారు. ఇలా హాఫ్ మార్క్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అయినా సరే 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తే సరిపోతుంది. ఇక తర్వాత దీనిపైన అప్లై చేస్తూ కూడా అడగవచ్చు. సీత అనే అమ్మాయి డీప్ ఫ్రిడ్జ్ నుండి ఒక బాటిల్ను తీసి బయట పెట్టింది. కొద్దిసేపటికే బాటిల్ మొత్తం కూడా నీటితో నిండిపోయింది, బాటిల్ వెలుపంతా కూడా. దీనిని ఏ విధంగా నువ్వు సమర్థించుకుని చెప్తావు, అమ్మాయికి ఏ విధంగా వివరిస్తావు అని కూడా అడగవచ్చు అనమాట. అకాడమిక్ స్టాండర్డ్లో ఉన్న క్వశ్చన్ కూడా ఇంకా వేరే అకాడమిక్ స్టాండర్డ్ మీద అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే ఆన్సర్ మాత్రం ఒకటే, కావున కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత 4వ ప్రశ్న ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ లో 4వ ప్రశ్న, బాష్పీభవనానికి అదేవిధంగా మరగడానికి మధ్య తేడా ఏమిటని అడగడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్ గా చెప్పొచ్చు, బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా జరుగుతుంది, మరగడం అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుందని ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది. ఇక రెండో పాయింట్ వచ్చేసి బాష్పీభవనం అనేది ఇది ఉపరితలం మాత్రమే మనకేమవుతుంది జరుగుతుంది, మరగడం అనేది వ్యవస్థలోని అన్ని అణువులకి సంబంధించింది, అంతర్గతం మొత్తం జరుగుతుంది అని రాస్తే సరిపోతుంది. ఇక తర్వాత ప్రశ్న, నీటి ఆవిరి సాంద్రీకరణ చెందేటప్పుడు పరిసరాల్లో ఉష్ణోగ్రత ఏ విధంగా మారుతుంది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో దీనిపైన మనం ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పాము ఆ రోజు, అంటే వీడియో క్లాస్ లాస్ట్ వీడియోలో మనం చెప్పాం, ఒకసారి చూద్దాం. సో ఒక కంటైనర్ తీసుకున్నాం. ఈ కంటైనర్ పైన ఏమైంది, ఇది చల్లగా ఉంది కంటైనర్.
సో దీనిపైన వాతావరణంలో ఉండేటటువంటి నీటి అణువులు అనేవి ఏమవుతున్నాయి, సాంద్రీకరణం చెందుతున్నాయి. ప్రతి నీటి అణువు అనేది దీనిపైన సాంద్రీకరణం చెందేటప్పుడు అణువులో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి మనకు అందివ్వడం జరుగుతుంది. అంటే ఏమైంది, నీటి ఆవిరి అణువులు అనేవి సాంద్రీకరణం చెందేవి జలంగా మారిపోయాయి, ద్రవంగా మారాయి. వాటిలో నిక్షిప్తం చేసుకున్న శక్తిని ఏం చేసే ఆ వ్యవస్థకు అందివ్వడం జరిగింది. దానివల్ల వ్యవస్థ ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. కావున మనం క్లియర్గా ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే ఒక పరిసరాల్లో ఉండేటటువంటి నీటి ఆవిరి అణువులు అనేవి సాంద్రీకరణం చెందితే పరిసరాల ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది అని మనం రాస్తే సరిపోతుంది. ఇక తర్వాత ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు మొత్తం. సో క్వశ్చన్ నెంబర్ 6 లో మీకు మొత్తం 4 క్వశ్చన్లు కనిపిస్తాయి. సో ప్రతిదీ 1 మార్క్ క్వశ్చన్ అడగవచ్చు లేదా సమ్ అయిన అడగవచ్చు. సో మొదటి క్వశ్చన్ చూద్దాం. మాట్లాడుకుంటున్నాం. 6వ ప్రశ్నలో ఏం చేశాడంటే మళ్ళీ మనకి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 4 ప్రశ్నలు కూడా లెక్కలకు సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదట 3 ప్రశ్నలు ఇస్తూ 4వ దాంట్లో 3 ప్రశ్నలు కలుపుతూ 4వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నల గురించి ఒకసారి చూద్దాం. అందులో 1వ ప్రశ్న చూసినట్లయితే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండేటటువంటి నీటిని అదే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరిగా మార్చడానికి ఎంత శక్తి అవసరం వస్తుంది అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రశ్న చేసేటప్పుడు ముందుగా మనకు 2 విషయాల మధ్యన ఒక క్లీన్ అండర్స్టాండింగ్ ఉండాలి. మొదటగా విశిష్టోష్ణం అంటే ఏమిటి, గుప్తోష్ణం అంటే ఏమిటి, ఈ రెండు మనకు తెలిసి ఉండాలి. విశిష్టోష్ణానికి గుప్తోష్ణానికి మధ్యన భేదం ఒకసారి చూద్దాం. విశిష్టోష్ణం అదేవిధంగా గుప్తోష్ణం రెండింటికి మధ్య ఆ తేడా ఏంటి? సో ఇక్కడ చూడండి ఒకసారి, విశిష్టోష్ణం అంటే ఒక పదార్థంలో ఉష్ణోగ్రత పెంచడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్దిష్ట 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒక పదార్థం ఉందనుకోండి, 31 డిగ్రీ సెల్సియస్ పెంచాలనుకుంటే అది కొంత శక్తిని తీసుకుంటుంది. అంటే ఉష్ణోగ్రత మార్పును వ్యతిరేకిస్తుంది. ఆ వ్యతిరేకించినటువంటి ఆ శక్తిని మనం ఓవర్కమ్ చేసినట్లయితే దాని టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరుగుదలకు 1 గ్రామ్ తీసుకుంటే 1 గ్రాములో 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమయ్యే శక్తిని మనం ఏమని చెప్పొచ్చు, విశిష్టోష్ణం అని చెప్పొచ్చు. కానీ గుప్తోష్ణం అంటే ఏమిటి, ఉష్ణోగ్రత మార్పు లేకుండా ఒక పదార్థం యొక్క స్థితిలోని మార్పునికి అవసరమయ్యేటటువంటి ఉష్ణరాశి. చూడండి ఇక్కడ, అంటే ఒక ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి, పదార్థం అనేది ఒక స్థితి నుండి ఇంకో స్థితిలోకి మార్చబడాలి. అలా స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వస్తువు అనేది ఇంకో అంటే ఒక ద్రవం నుండి వాయువు కానివ్వండి, లేదా ఘనం నుండి ద్రవంలో కానివ్వండి, ద్రవం నుండి ఘనం కానివ్వండి, వాయువు నుండి ద్రవంలోకి మార్చడానికి కానివ్వండి, ఏ విధంగా మార్చాలన్నా కూడాను ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటూ వాటి యొక్క స్థితిలో మార్పునకు అవసరమయ్యే ఉష్ణరాశిని మనం ఏమని చెప్తాం, ఇక్కడ గుప్తోష్ణం అని చెప్తాం. సో ఈ రెండింటి మధ్యన క్లీన్ ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇప్పుడు ఈ లెక్క మనం చేయగలం. అందులో 1వ లెక్క చూద్దాం. 1వ లెక్కలో మనకి ఏం చేశాడంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరి, ఓకే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ప్రశ్న ఒకసారి చూద్దాం. నీటి ఆవిరి ఉంది. ఈ నీటి ఆవిరి అనేది మనకి ఎలా మార్చాలి, అదే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరుగా మార్చాలి. అంటే నీటి ఆవిరి అనేది నీరుగా మార్చే ప్రక్రియ మనం ఏమంటాం, సాంద్రీకరణం అంటాం, కండెన్సేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ లెక్క చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము. సో మనకి ఇక్కడ సూత్రం ఏంటి అంటే, ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటి, టెంపరేచర్ 2 సమానంగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఏమైంటది, ఇది గుప్తోష్ణానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటది. అయితే ఆవిరి నుండి ద్రవం అంటే ఏంటి, ఆవిరి నుండి అంటే గ్యాస్ స్టేట్ నుండి లిక్విడ్ ఫేజ్ లోకి మనం మారుతున్నాం. కాబట్టి లేటెంట్ హీట్ సూత్రం ఏంటంటే L = Q by మనకున్న ఫార్ములా Q/m అని చెప్తాం ఇక్కడ. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, Q కావాలి. సో మిగతా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో Q = ml అని చెప్తాం ఇక్కడ. సో ఇక్కడ మాస్ అనేది ఏం తీసుకున్నాం, 1 గ్రామ్ తీసుకున్నాం కాబట్టి m = 1 గ్రాము. అదేవిధంగా L అంటే లేటెంట్ హీట్ అంటాం. లేటెంట్ హీట్ అంటే గుప్తోష్ణము. ఎక్కడ ఉందండి, ఇది బాష్పీభవన గుప్తోష్ణం మనం లెక్క పెట్టాలి. బాష్పీభవన గుప్తోష్ణం ఎంత అండి అంటే 1 గ్రాము నీటి ఆవిరిగా మార్చడానికి అవసరమయ్యే శక్తి మనం ఏమంటాం, 540 క్యాలరీస్ అని చెప్తాం అనమాట, 1 గ్రామ్ కాబట్టి. సో Q = ఏమవుతుంది, 540 క్యాలరీలు అవుతుంది ఇక్కడ. సో ఈ మొదటి ప్రశ్నకి మనం ఈ విధంగా సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక 2వ ప్రశ్న చూద్దాం ఒకసారి. 2వ ప్రశ్న మనకి ఏం చేశాడంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద 1 గ్రాము నీటి ఆవిరిని 0 డిగ్రీల వద్ద నీరుగా సాంద్రీకరణం చెందితే, అంటే క్వశ్చన్ ఏంటంటే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీరుని తీసుకున్నాం, దాన్ని ఏం చేసాం మనం 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీరుగా మార్చాలి. అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరుగా మార్చాలి. అంటే ఇక్కడ చూడండి, మొదటి దాంట్లో ఏమైంది, కేవలం ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది, వాటి యొక్క స్థితి మార్చాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాం, గుప్తోష్ణం తీసుకున్నాం. ఇక 2వ ప్రశ్నలో చూసినట్లయితే మనకి ఏమైంది, ఉష్ణోగ్రతలో మార్పు కనిపించింది. కాబట్టి ఏం చేస్తాం, ఉష్ణరాశిని లెక్కించేటప్పుడు Q = ఫార్ములా ఏంటి మనం వేస్తాం, MS
డెల్టా టీ అని వేస్తాం ఇక్కడ. సో మనకి ఈ ఫార్ములా వేసుకొని మనం Q ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. M అంటే మనకి మొత్తం ఇచ్చినటువంటి నీటి ద్రవ్యరాశి. నీటి ద్రవ్యరాశి ఎంత అండి? 1 గ్రాము. అదేవిధంగా స్పెసిఫిక్ హీట్ వేస్తాం. నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అండి? 1 క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్, కాబట్టి దాన్ని 1గా రాస్తాం ఇక్కడ. అదేవిధంగా డెల్టా టీ అంటే ఉష్ణోగ్రతలో మార్పు. ఉష్ణోగ్రతలో మార్పు అనేది ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అంచె ఉష్ణోగ్రత మైనస్ ప్రారంభ ఉష్ణోగ్రత. ఇక్కడ అంచె ఉష్ణోగ్రత ఎంత అండి? ఫైనల్గా 100 డిగ్రీ సెల్సియస్. సో 100 డిగ్రీ సెల్సియస్ మైనస్ ప్రారంభ ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ అనమాట. ఇలా మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1 ఇంటూ మనకి -100 వస్తుంది ఇక్కడ. ఓకే, సో సింప్లిఫై చేసినట్లయితే మనకి ఫైనల్గా ఏమొస్తుంది? -100 క్యాలరీస్ అని వస్తుంది. సో -100 క్యాలరీస్ రావడం జరుగుతుంది. అంటే శక్తి అనేది బయటకు విడుదలవుతుందని చెప్పవచ్చు ఇక్కడ. సో వాల్యూస్ అలా పక్కన పెట్టుకుందాం. సో థర్డ్ క్వశ్చన్ వద్దాం ఒకసారి. థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీటిని 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న మంచుగా మారిస్తే ఎంత శక్తి విడుదలవుతుంది అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో 0 డిగ్రీ సెల్సియస్ నీటిని కాస్త మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండేటటువంటి మంచుగా మారుస్తున్నాము. సో ఇక్కడ కూడా ఏముందండి? ఇక్కడ కూడా మళ్ళీ చూడొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఏమైంది? ఇక్కడ ఉష్ణోగ్రత సమానంగా ఉంది, అంటే స్థిరంగా ఉంది. కేవలం ఏమైంది? స్థితిలో మార్పు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా వేసుకోవాలి మనం? గుప్త ఉష్ణ ఫార్ములా వేసుకోవాలి. సో Q = సూత్రం ఏంటంటే మళ్ళీ ml అని చెప్తాం. Q = సూత్రం ఏంటి? ml. సో Q అంటే మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి M అంటే మొత్తం ప్రయోగం అంతా కూడా 1 గ్రామ్ తీసుకుంటాం కాబట్టి 1 గ్రామ్. లేటెంట్ హీట్ మనకి అంటే ద్రవీభవనం అంటే దీన్ని ఏమంటున్నాం? మంచుగా మారుస్తున్నాం. అంటే మంచు నుండి ద్రవంకైనా, ద్రవం నుండి మంచుకైనా మనం ఏం చేస్తాం? ద్రవీభవన గుప్తోష్ణాన్ని తీసుకుంటాం. ద్రవీభవన గుప్తోష్ణం ఎంత అండి? ఇక్కడ మనకి 80 క్యాలరీలు. సో 80 క్యాలరీస్ అని చెప్తాం బై గ్రామ్. సో గ్రామ్ క్యాన్సల్ అవుతుంది, 80 క్యాలరీస్ వస్తుంది ఇక్కడ మనకి. సో మనకి 0 డిగ్రీల సెల్సియస్ నీటి నుండి 0 డిగ్రీల సెల్సియస్ మంచుగా మార్చడానికి ఎంత శక్తి విడుదలవుతుంది అంటే ఫ్రీజింగ్ చేయాల్సి వస్తుంది, అంటే 80 క్యాలరీస్ అని ఉపయోగిస్తాం. ఇక 4వ సమస్యలో డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న నీటి ఆవిరిని 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న మంచుగా మార్చడానికి మార్చి ఎంత శక్తి విడుదలవుతుందని ప్రశ్న ఇవ్వడం జరిగింది మనకి. సో 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండేటటువంటి మంచుని తీసుకుందాం, నీటి ఆవిరిని తీసుకుందాం. నీటి ఆవిరి 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటి ఆవిరిని తీసుకొని మనం ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడ మనం 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచుగా మార్చాలి. సో ఈ ప్రాసెస్లో మనకి మొత్తం 3 స్టెప్లలో జరుగుతుంది, ఒక స్టెప్లో జరగదు. ఫస్ట్ స్టెప్ మనకి ఏమవుతుంది? సో 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండేటటువంటి ఆవిరిని కాస్త మనం ఏం చేయాలి? 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరుగా మార్చాలి. సో నీరుగా. సో మొదటి క్వశ్చన్లో మనకు చూసినట్లయితే దాని ఆన్సర్ కనిపిస్తుంది. ఎంతంటే ఇక్కడ దీని స్టేజ్ 1లో విడుదలైనటువంటి Q1 అనుకుందాం. సో 540 క్యాలరీస్. అదే రెండో స్టేజ్లో ఏం చేస్తామంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటిని కాస్త మనం 0 డిగ్రీల సెల్సియస్ నీరుగా మనం మార్చాలి. నీరుగా మార్చాలంటే ఇక్కడ స్టెప్ 2లో రెండో లెక్కలు మనం చేసాం. ఆన్సర్ వచ్చేసి -100 క్యాలరీస్ వచ్చింది. ఇక థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీటిని కాస్త మనం ఏం చేస్తాం? ఇక్కడ 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండేటటువంటి మంచుగా మార్చుతున్నాం. సో ఇక్కడ వచ్చేటటువంటి Q3 కాస్త ఏమవుతుందంటే 80 క్యాలరీస్ అవుతుంది. సో మనకి ఇవి మనకు ఉండేటటువంటి వాల్యూస్ ఇవి. సో ఫైనల్గా Q ఈ సమ్లో చూసినట్లయితే, ఫోర్త్ సమ్లో చూసినట్లయితే ఫైనల్ హీట్ ఏమవుతుందంటే అన్ని ప్రక్రియలో విడుదలైనటువంటి ఉష్ణాల మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో Q1 + Q2 + Q3 చేసినట్లయితే మనకి ఫైనల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో Q1 మనకి ఎంత వచ్చిందండి? Q1 మనకి అక్కడ చూస్తే 540 క్యాలరీస్ వచ్చింది, 540 క్యాలరీస్. అండ్ ప్లస్ Q2లో ఏమొచ్చిందంటే మనకి -100 డిగ్రీ సెల్సియస్ 100 క్యాలరీస్. అండ్ థర్డ్ దాంట్లో మనకి ఏమొచ్చింది? 80 క్యాలరీస్. సో మొత్తాన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి టోటల్గా 520 క్యాలరీస్ రావడం జరుగుతుంది. అంటే 1 గ్రాము నీటిని, అంటే ఆవిరి రూపంలో ఉండేటటువంటి 1 గ్రాము నీటి ఆవిరిని మనం మంచు మొక్కగా మార్చేటప్పుడు ఎంత శక్తి విడుదలవుతుందంటే 520 క్యాలరీల శక్తి అనేది విడుదలవుతుందని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండేటటువంటి నీరు ఎక్కువ ప్రమాదకరమా లేదా 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండే నీటి ఆవిరి ప్రమాదకరమా అని అడిగితే నీటి ఆవిరే ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటికి 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరికి మధ్య శక్తి భేదం ఎంత ఉంటుందంటే 540 క్యాలరీలు భేదం ఉంటుంది. అంటే నీటి ఆవిరికి ఎక్కువ శక్తి ఉంటుంది. అందువల్ల ప్రమాదాలు జరిగేటప్పుడు వేడి నీటి కన్నా వేడి నీటి ఆవిరి మనకి ఎక్కువ ప్రమాదం చేస్తుందని చెప్పవచ్చు. ఇక 7వ ప్రశ్న చూసినట్లయితే మనం ఇంతకుముందు మనం డైరెక్ట్గా ఇచ్చిన ప్రశ్న ఇవ్వడం జరిగింది.
ఒక విశిష్ట ఉష్ణ గుణకాన్ని కెలోరీమీటర్ ఉపయోగించి ఏ విధంగా కనుగొంటారనేది ఇవ్వడం జరిగింది. ఆ థియరీ మొత్తం కూడా మనం 4th వీడియోలో చేయడం జరిగింది, సారీ 3rd వీడియోలో ఉంది, ఒకసారి మీరు చూస్తారు. తర్వాత 8వ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఒకసారి 8వ ప్రశ్న వచ్చేసరికి ఒక సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. కెల్విన్ స్కేల్ నుండి డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ నుండి కెల్విన్ స్కేల్లో మార్చమన్నాడు. సో అక్కడ క్వశ్చన్ చూసినట్లయితే 20 డిగ్రీ సెల్సియస్ను కెల్విన్ స్కేల్లో మార్చండి అని ప్రశ్న ఇచ్చాడు. సో మనకి ఇది డైరెక్ట్గా ఒక నెంబర్ డిఫరెన్స్ ఉండేటటువంటి రిలేషన్ అని చెప్పాం అనమాట. అదేంటంటే 0 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడు కూడా మనకి 273 కెల్విన్కి ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా అయినప్పుడు 20 డిగ్రీల సెల్సియస్ అనేది ఏమవుతుందంటే దానికి సంఖ్యాభేదం అని చెప్పాం కాబట్టి +20 చేస్తాం =293 కెల్విన్ అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో 8వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక 9వది ఏమిచ్చాడంటే ఇది మనకేంటంటే సృజనాత్మక సంబంధించింది, అంటే ప్రశ్నలు తయారు చేయమన్నాడు. అంటే బాష్పీభవనానికి మరణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మిత్రుడికి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతావు అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ 1 ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి ప్రశ్నలు తయారు చేయాలి. అసలు బాష్పీభవనం అంటే ఏంటి, బాష్పీభవనం ఎప్పుడు జరుగుతుంది, బాష్పీభవనం చెందడానికి బాష్పీభవనం రేటు పెరగడానికి తగ్గడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, అదే మరగడం అంటే ఏంటి, మరిగేటప్పుడు ఏమైనా తేడా చూసారా, మరుగుతుండేటప్పుడు ద్రవంలో ఎటువంటి మార్పులు కనిపిస్తుంటాయి, ఇలా ప్రశ్నలు మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో 9వ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 10వ ప్రశ్న చూడండి ఒకసారి. తడి బట్టలు పొడిగా మారేటప్పుడు ఆ బట్టలో ఉండేటటువంటి నీరు ఏమవుతుంది అనే ప్రశ్న మనకి టెక్స్ట్ బుక్ లో 10వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే బట్టలు ఎప్పుడైతే ఆరవేసామో బట్టల్లో ఉండేటటువంటి నీటి అణువులు అనేవి వాతావరణంలోని ఉష్ణము ఉండేటప్పుడు ఆ ఉష్ణాన్ని గ్రహించి ఏమవుతాయంటే అవి బాష్పీభవనం చెందుతాయి. బాష్పీభవనం చెంది ఏమవుతాయి అంటే ఆ బట్టని వీడి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం బట్టలో ఉండేటటువంటి అణువులు మొత్తం కూడా ఏమవుతాయి, నీటి అణువులు కూడా మొత్తం ఏమవుతాయంటే వాతావరణంలోని ఉష్ణరాశిని గ్రహించి అక్కడ ఉండి బట్టని వీడి వెళ్ళిపోవడం వల్ల బట్టలు పొడిగా మారుతాయని మనం చెప్పవచ్చు. ఇక తర్వాత ప్రశ్న చూస్తే 11వ ప్రశ్న టెక్స్ట్ బుక్ లో చూస్తే ఒక చిన్న మూత ఉండే ఒక పెట్టెలోను ఒక వెడల్పోయినటువంటి పెట్టెలోను ఒక టెస్ట్ ట్యూబ్ లో మనం స్పిరిట్ వేసి పెట్టినట్లయితే ఏది వేగంగా ఎవాపరేట్ అయిపోతుంది, దట్ మీన్స్ బాష్పీభవనం చెందుతుంది అనే ప్రశ్న కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు దీని మీద మనం చెప్పుకున్నాం. బాష్పీభవనం అనేది ప్రధానంగా ఉపరితల ప్రక్రియ. మనం ఆన్సర్ రాసేటప్పుడు పాయింట్ వైజ్ రాస్తే డైరెక్ట్గా ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. బాష్పీభవనం అనేది ఉపరితల ప్రక్రియ. అలాగే బాష్పీభవనాన్ని ఉష్ణోగ్రత మరియు గాలి మరియు ఆర్ద్రత అనేవి ప్రభావితం చేస్తాయి. సో మూత ఉన్న పెట్టెలో పెట్టినట్లయితే ఎటువంటి ఉష్ణోగ్రతల భేదం కానివ్వండి లేదా గాలి ప్రభావం కానీ ఉండదు. అదే వెడల్పైన పాత్రలో పెట్టినట్లయితే గాలి ప్రభావం ఉంటుంది, ఉష్ణోగ్రత వ్యత్యాసం కూడా ఉంటుంది. అందువల్ల వెడల్పైన పాత్రలో ఉండేటటువంటి స్పిరిట్ అనేది తొందరగా బాష్పీభవనం చెందుతుంది అని మనం చెప్తే సరిపోతుంది. ఆ తర్వాత 12వ ప్రశ్న చూస్తే బాష్పీభవనం అనేది ఒక ద్రవ పరిసరాల్లో ఉండే గాలిలోని ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడుతుందో నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రయోగం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒక వెడల్పైన ఒక పాత్రలో 2 తీసుకోండి, రెండింటిలో కూడా కొంత స్పిరిట్ వేయండి. సో 2 స్పిరిట్ అంటే స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు మొదటగా 2 వెడల్పు అయినటువంటి ప్లేట్లు తీసుకోవాలి. అందులో ఒకటి ఫ్యాన్ తిరిగే గదిలో అమర్చేటట్లుగాను, ఇంకొకటి తలుపులు వేసేసి అంటే మూసి ఉండేటట్లు అమరిక ఉండేటటువంటి ఒక గదిలోనే పెట్టడానికి ప్రయోగం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. సో రెండింటిలో కూడా ఒకే పరిమాణంలో స్పిరిట్ ఒకే కాలంలో వేసి ఫ్యాన్ ఉండే గదిలో మనం ఫ్యాన్ ఆన్ చేసి అలాగే ఫ్యాన్ లేని గదిలో తలుపులు మూసిపెట్టి చూడాలి. సో ఫ్యాన్ తిరుగుతుండే గదిలో ఉండేటటువంటి స్పిరిట్ అనేది వేగంగా ఎవాపరేట్ అయిపోతుంది. కానీ అదే మూసి ఉండే గదిలో ఉండేటటువంటి స్పిరిట్ అనేది తొందరగా ఎవాపరేట్ అవ్వదు అని మన ఎక్స్పెరిమెంటల్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే గాలి ప్రభావం ఉండే గదిలో తొందరగా స్పిరిట్ అనేది బాష్పీభవనం చెందింది, అదే గాలి ప్రభావం లేనటువంటి గదిలో స్పిరిట్ అనేది నెమ్మదిగా బాష్పీభవనం చెందింది అని చెప్పవచ్చు అని మీరు ప్రయోగాన్ని చేసవచ్చు. ఇక తర్వాత ఒక ప్రశ్న అనేది విద్యార్థులకు సంబంధించి ప్రాజెక్ట్ పనికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు, అంటే సమాచారం సేకరణకు సంబంధించి. అది మీరు ఎక్స్పెరిమెంటల్గా చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. 13వ ప్రశ్న. ఇక 14వ ప్రశ్న చూద్దాం ఒకసారి.
టెక్స్ట్ బుక్లో 14వ ప్రశ్న చూసినట్లయితే గీజర్ పనిచేసే విధానం గురించి అడిగారు అనమాట. గీజర్ అంటే మనం బాత్రూంలో స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళ కోసం పెట్టేటటువంటి ఒక పరికరం అనమాట. అది విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. ఆ విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చి ఆ ఉష్ణం అనేది చుట్టుపక్కల ఉండేటటువంటి నీటి అణువులకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఫలితంగా నీరు అనేది వేడెక్కడం అనేది జరుగుతుంది. ఆ వేడి నీటిని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చేటటువంటి నీటిని గీజర్లో పంపించి గీజర్లో వేడైన తర్వాత వేడి నీటిని బయటికి పంపించేటట్టు మనం పైప్ లైన్ అనేది సెట్ చేసుకుంటుంటాం. సో ఇది పనిచేసే విధానం అనేసరికి పూర్తిగా వివరించాలని 4 మార్క్స్కి ఇచ్చాడా, 2 మార్క్స్ ఇచ్చాడా, 1 మార్క్ ఇచ్చాడా అనేది మనం చూసుకోవాలి. సో 1 మార్క్ అంటే డైరెక్ట్గా చెప్తాం, చల్లని నీళ్ళను వేడి నీళ్ళుగా మార్చే ఒక ఉష్ణీకరణ ప్రక్రియ గీజర్ అని చెప్తే సరిపోతుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్కి ఇచ్చినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్లో ఇచ్చినట్లయితే ఏం చేస్తామంటే గీజర్ అనేది ఒకటి ప్రవేశ మార్గం, ఇంకోటి నిర్గమ మార్గం ఉండేటటువంటి ఒక పరికరము. సో ప్రవేశ మార్గంలో నీటిని పంపించినట్లయితే వేడి నీళ్ళు అనేవి మనకి నివేశ మార్గం కూడా బయటకు వస్తాయి. లోపల విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మార్చే హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా ఉష్ణ ప్రసరణ అనేది నీటిలోకి జరిగేటట్లు అమర్చబడి ఉంటుంది అని రాస్తే సరిపోతుంది. సో ఇది ఒకసారి ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో, సో మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఒకసారి బాగా చూస్తే సరిపోతుంది. ఇక 15వ క్వశ్చన్ చూసినట్లయితే ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. 15వ క్వశ్చన్లో మనకి ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఆ గ్రాఫ్ అనేది సింపుల్గా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేసవి శీతాకాలాల్లో వాతావరణంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండడానికి నీరు ఎలా దోహదపడుతుంది అని మీరు ఏ విధంగా ప్రశంసిస్తున్నారు అంటే ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో దీని గురించి లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. విశిష్టోష్ణం గురించి చెప్తుండే సందర్భంలో సముద్రాల యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం చెప్పడం జరిగింది అక్కడ. అంటే శీతాకాలంలో ఒకసారిగా టెంపరేచర్ తగ్గేటప్పుడు, అంటే పగటిపూట సూర్యుడి యొక్క కిరణాల వల్ల భూమి వేగంగా వేడెక్కుతుంది. నైట్ చలిగా ఉండేటప్పుడు వెంటనే భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. కానీ అదే సమయంలో సముద్రాలు అనేవి ఏం చేస్తాయంటే వేడిగా, అంటే ఉదయం సూర్యకిరణాల సమయంలో వేగంగా వేడెక్కక నెమ్మదిగా వేడెక్కుతాయి. అదేవిధంగా రాత్రిపూట నెమ్మదిగా చల్లబడతాయి. కాబట్టి ఆ చల్లబడే సమయంలో ఆ వేడిని కాస్త భూమికి సరఫరా చేయడం జరుగుతుంది అని మనం చెప్తాము. ఈ విధంగా శీతాకాలంలోనూ అదే వేసవి కాలంలో అయితే భూమి తొందరగా వేడెక్కుతుంది. నీరు నెమ్మదిగా వేడెక్కుతూ ఈ భూమి నుండి వేడిని అనేది మనం సముద్రాలను సేకరించడం ఫలితంగా ఉష్ణ స్థిరీకరణలో పాత్ర వహిస్తాయని కూడా మనం చెప్పవచ్చు. సముద్ర ప్రవాహాలు కూడాను ఈ విధంగా ఏర్పడుతూ మన భూగ్రహం మొత్తం కూడాను ఉష్ణ సమతా స్థితి వచ్చేటట్లు చేస్తాయి. ఇది మనం సోషల్ స్టడీస్లో చదివేటప్పుడు మనం చెప్పుకుంటాం. ఈ విధంగా మనకి మొత్తం క్వశ్చన్లను కూడా మనం ఐటమ్